అధ్యాయం 28వ వచనం. మరి ఈరోజు ఈ ప్రాంతము వెలుగుతో నింపబడి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మన దేవుడు వెలుగై ఉన్న దేవుడు. ఆ వెలుగై ఉన్న దేవుడు మన జీవితాల్లో కూడా వెలుగును దయచేసే దేవుడు. హల్లెలూయా. మన బ్రతుకులు ఏ బ్రతుకులు? చీకటి బ్రతుకులు. ఏ బ్రతుకులు? చీకటి, అజ్ఞానం. ఎలా బ్రతకాలో తెలియదు, ఎలా దేవుని ఆరాధించాలో తెలియదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఎలా దేవుని మహిమపరచాలో తెలియదు, ఎలా దేవుని చిత్తాన్ని చేయాలో తెలియని రోజులు మనము గడిపాము ఒకప్పుడు. అవునా కాదా? ఏ బ్రతుకులు అప్పుడు? అవి చీకటి బ్రతుకు. అయితే మన ఆశ్చర్యకరుడని యేసే మనకేం చేసినాడు? మన హృదయాల్లో వెలుగును నింపేసినాడు. హల్లెలూయా. చూద్దాం ఆదికాండం 1:28 వచ్చింది. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. హల్లెలూయా. హల్లెలూయా. మొట్టమొదటిగా దేవుడి భూమి మీద మానవుని సృష్టించినప్పుడు, అంటే స్త్రీని గాను పురుషుని గాను వారిని సృష్టించనని రాయబడి ఉంది. ఈ దేవుడు స్త్రీని పురుషుని సృష్టించినప్పుడు వారికి ఫస్ట్ ఇచ్చిన ఆశీర్వాదం ఏంటంటే మీరు ఫలించండి. ఫలం అంటే మన ఇంటి ముందు ఒక చిన్న పండ్ల మొక్క పెట్టుకుంటాం, బత్తాయిదో బొప్పాయిదో. దేని కొరకు ఆ మొక్కను మనం నాటుతాం? చెప్పాలి. దేని కొరకు మనం నాటుతాం? అది పెరిగి పెద్దదై మనకు పండ్లు ఇవ్వాలని. అంటే దాన్ని ఏమంటారు? ఫలము అన్నాడు. ఏమంటారు? ఫలం ఇవ్వాలని. మరి సృష్టికర్త అయిన దేవుడు మనకు కూడా ఈ భూమి మీద జన్మనిచ్చినాడు. ఏ ఉద్దేశంతో ఇచ్చుంటాడు ఆయన? మనం ఏం కావాలని? ఫలించాలని. ఏం కావాలని? ఫలించాలి. తర్వాత అభివృద్ధి కావాలని. ఫలించి అభివృద్ధి అయి తర్వాత విస్తరించబడాలని. చిన్న తీగ ఎక్కడన్నా పెడితే అది చిన్న పెరిగి మొత్తం పాకేస్తుంది, ఇల్లంతా పాకుతుంది. హల్లెలూయా. చాలా మంది మన ఏరియాలో పెద్ద ఇంట్రెస్ట్ పెడతలేదు, కానీ ఏదైనా స్థలం ఉంటే మల్లె చెట్లు పెట్టండి. మల్లెపూలు ఫుల్ పూస్తాయి. అవి వ్యాపారానికి చాలా దీవెనకరంగా ఉంటాయి. దేవుని స్తోత్రం కనుక కొంచెం స్థలం ఉన్నా కూడా కూరగాయలు ఏదో ఒకటి పెడతా ఉండాలి. ఇంటి ముందు పచ్చని కూరగాయల చెట్లు ఉండాలి. ఏదో ఒకటి ఉన్న స్థలంలో పెట్టాలి. అప్పుడు మనకు ఆ ఫలం ఎట్లయితుంది అనేది, మనం కూడా ఎంత ఫలించాలనేది కూడా మనకు గుర్తుకొస్తా ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. మన ఇంటి ముందు ఒక చెట్టు, ఒక పండ్ల చెట్టు, పూల చెట్టు, ఏదో ఒకటి, ఒక తీగను, ఒక ఆ కాలం గుర్తుందా? కూరగాయలు కొనేవాళ్ళు అమ్మ ఆ రోజుల్లో. ఒక్క ఇంటి ముందు ఇంత జాగు ఉంటే ఇక్కడే ఆనక్కాయ తీగ, ఇక్కడే బీరకాయ తీగ, ఇక్కడే చిక్కుడుకాయ తీగ, ఇక్కడే గోంగూర చెట్లు, అక్కడే వంకాయ చెట్లు, అక్కడే టమాటా చెట్లు పెట్టేసి మిరపకాయల చెట్లు కూడా పెట్టి ఆ ఆకుకూరలు, ఆ ఫలమంతా అక్కడే సృష్టించేవారు. ఇప్పుడు మనకంతా క్లాస్ అయిపోయింది. పాలిష్ బండలు అన్నీ, ఇంటి ముందర పాలిష్ బండలు. మీకు తెలుసా, మట్టిలో తిరిగే వ్యక్తికి ఆరోగ్యం ఉంటుందంట. మన కాలు, ఎందుకంటే దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రంలో జీవవాయువును ఊదగ నరుడు. ఎక్కడి నుంచి వచ్చా మనము? ఈ నేల నుంచి వచ్చినాం. ఈ మట్టిలో ఇంకో మాట మీకు గుర్తు చేస్తాను. నువ్వు మట్టిలో ఎప్పుడు తిరిగేటప్పుడు, నీ పాదం ఎప్పుడు భూమి మీద తగిలేటప్పుడు ఏం జరుగుతుందంటే ఆశ్చర్యకరంగా ఆరోగ్యం వచ్చేస్తుంది నీకు. ఎట్లా వస్తుందంటే, మన బాడీలో ఐరన్ సెల్స్ ఉంటాయి. మన బాడీలో ఐరన్ సెల్స్ ఉంటాయి. భూమిలో ఏముంటుందంటే అయస్కాంత శక్తి ఉంటుంది, మ్యాగ్నెటిక్ శక్తి ఉంటుంది. ఈ మన ఐరన్ సెల్స్ భూమిలో మనం తిరిగేటప్పుడు ఆటోమేటిక్గా ఆ భూమిలో ఉన్న మ్యాగ్నెటిక్ పవర్ మన కాళ్ళకు తగిలినప్పుడు మన శరీరంలో ఒక కదలిక, ప్రసరణ, రక్త ప్రసరణ జరిగి ఆరోగ్యం వచ్చేస్తుంది. చాలామంది అందుకే నాట్లు వేసేటోళ్ళకి, వాళ్ళకి వీళ్ళకి ఎక్కువగా అనారోగ్యాలు జరగవు, బాగా మట్టిలో పనిచేసేటోళ్ళు. గమనించాలి. దేవుడని యెహోవా మనం ఏం చేసినాడు? నేల మట్టితో నిర్మించినాడు. కాబట్టి ఎక్కువగా మట్టి మీద ఎక్కువ అలవాటు కావాలి. ఈ రీసెర్చ్ ఎక్కడ జరిగిందంటే, పెద్ద పెద్ద పాలిష్ బండలలో, పెద్ద పెద్ద భవంతులలో, ఇప్పుడు 20 ఫ్లోర్ల ఇంట్లో ఉన్నోడికి మట్టి తగులుతుందా? 2వ అంతస్తులు ఉన్నోడికి మట్టి తగులుతుందా? తగులుతలేదు. ఎందుకు ఈ రోగాలు లోపల ఇంతగా ఇదైపోతున్నాయి? మంచి ఫుడ్ తీసుకుంటున్నారంటే పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు రీసెర్చ్ చేసినారు. అరే, మట్టిలోంచి తీయబడ్డారని బైబిల్లో రాయబడింది. నిజమే, మట్టిలోంచి తీయబడినప్పుడు ఆ యొక్క మట్టికి మనిషికి చాలా సంబంధం ఉందని శాస్త్రవేత్తలు కనిపెట్టి ఈ బయోమాగ్నెటిక్ అని ఒక థెరపీ స్టార్ట్ చేస్తారు. ఈ బయోమాగ్నెటిక్ అంటే అయస్కాంతము ద్వారా మన శరీరంలో ఉన్న
ఆ ఐరన్ సెల్స్ యాక్టివ్ అయిపోతుంది, దాని ద్వారా ఆరోగ్యం వచ్చేస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. అది ఎలా అంటే అప్పట్లో సాప్ వేసుకున్నారు, ఈ సాప కూడా కాదు, ఏ సాప అది, ఈత సాప వేసుకున్నారు. ఏ సాపమ్మా? నేను చెప్పేది నిజమేనా అబద్ధమ్మా? ఈత సాప వేసుకొని ఈత సాప మీద అట్లే పండుకుంటే మన శరీరం అట్లే పడుకున్నప్పుడు ఆ కింద ఆ భూమిలో ఉన్న అయస్కాంత పవరు, మన శరీరంలో ఉన్న ఐరన్ సెల్స్ యాక్టివ్ అయిపోయేది అంట. మన బాడీ మొత్తం నైట్ మొత్తం ఆరోగ్యంగా మన బాడీని దేవుడు సెట్ చేసేవాడు. రాను 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 మనం ఏమైపోయాం, మట్టికి దూరం అయిపోయాం. దాని ద్వారా రోగాలు లోపల ఎక్కువైపోతా ఉంటాయి. మరి ముఖ్యంగా దేవుడు మొట్టమొదటి మనిషిని చేసినప్పుడు ఏమని బ్లెస్సింగ్ ఇచ్చినాడు ఇద్దరు మనుషులకి? మీరు రోగములతో హాస్పిటల్లో రోగములతో నింపబడి చనిపోదురుగా అన్నాడా? ఏమన్నాడు యేసయ్య? మీరు ఫలించి, చెప్పాలి ఫస్ట్ వాక్యం ఏమనుంది? మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించండి అన్నాడు. రోజు రోజుకి భూమిలో జనాంగం తక్కువైపోతుంది. అనారోగ్యాలు, ప్రళయాలు, దేవునికి నచ్చని చేసే ప్రళయాలు. మనకి ఇక్కడ ఒక్క చుక్క వర్షం లేదు, మనం ఏడుస్తున్నామా? మీరు ఇంటికి వెళ్ళాక పెద్ద సెల్లులు అందరూ చూడండి, చైనా తుఫాన్ అని కొట్టండి. చైనాలో తుఫాన్లు ఎక్కువైపోయి, వరదలు ఎక్కువైపోయి, ఇండ్లు కార్లు కొట్టుకొని వెళ్ళిపోతున్నాయి. దేవుడు ఆ యొక్క పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న వేడి ఏంది ఎప్పుడు జరగలేదంట. 75 ఏళ్ల క్రితం జరిగిన చరిత్ర ఇలా జరుగుతుంది. వర్షం ఇక్కడ లేదు, అక్కడ ప్రళయం జరుగుతుంది, వర్షపాతం అని. అంటే ఈ భూమి మీద మనం ఎంతసేపు ఏదో మన ఊరి చరిత్రలు, మన రాష్ట్ర చరిత్ర, మన దేశ చరిత్ర కాదు, ఒకసారి సృష్టిలో జరిగే కూడా ఆలోచన చేస్తూ ఉండాలి. హల్లెలూయా. ఆ విషయంలో దేవుని కృపను బట్టి మన సంఘంలో ఎక్కువగా ఈ వర్షాలు వచ్చినప్పుడు, ఉరుములు మెరుపులు పిడుగులు వచ్చినప్పుడు ఇవి దేవుని కార్యాలని మనం గ్రహిస్తూ ఉన్నాం. చాలా సంతోషం. అయితే మరి ముఖ్యంగా దేవుడు మనల్ని ఏం చెప్పినాడంటే మనం ఏం కావాలని? ఫలించాలని, తర్వాత అభివృద్ధి కావాలని, తర్వాత విస్తరించాలి, భూమిని నిండించాలి. హాస్పిటల్కి పోతే మీరు ఉస్మానియా కానీ గాంధీ కానీ ఏదైనా హాస్పిటల్ పోతే మరి ఇక్కడ వాక్యం ఏమో ఇలా ఉంది, అక్కడ హాస్పిటల్లో గంట కూడా చచ్చిపోతుంటాడు. హాస్పిటల్ ఏం జరుగుతుంది? గంటకు ఒకరు ఒకటే ఏడుపులు. అప్పుడప్పుడు మన దేవరకొండ పోస్ట్ మార్టం ముందు కూడా ఎక్కడైనా యాక్సిడెంట్లు అయి చనిపోయినప్పుడు ఆ ప్రజల ఏడుపులు బాగా ఏడుస్తుంటారు. ఎందుకు? మనిషి అంతరించిపోయాడు, మరణం కలిగింది. కానీ దేవుడు ఫస్ట్ మరణం గుర్తు చేయలే. దేవుడు ఏం గుర్తు చేశాడు? మీరు ఫలించండి అన్నాడు. దేవునికి నచ్చినట్టుగా మనిషి బ్రతికితే ఎల్లకాలం ఫలంతోనే ఉంటాడు. దేవుని స్తోత్రం కలగాలి. హల్లెలూయా. దేవునికి నచ్చని ఏదో చేసినప్పుడే కష్టము, నష్టము, అనారోగ్యము, మరణమునకు దారి తీస్తుంది తప్ప దేవుని చిత్తంలో ఉన్న వాడికి మరణ భయమే ఉండదు. దేవుని స్తోత్రం గాక. అయితే ఈ ఫలము, అభివృద్ధి అనే 3 విషయాలు మనం చూసి ఈరోజు అభివృద్ధి గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. 1 కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 7వ వచనం. అసలు అభివృద్ధి అంటే ఏంటంటే డెవలప్మెంట్. ఏమంటారు? బాగుపడము, డెవలప్మెంట్. బాగా పెద్దగా అయ్యారు, తర్వాత డబ్బులు సంపాదించిన వాళ్ళు ఏమంటారు? డబ్బులో బాగా అభివృద్ధి అయ్యారు అని అంటారు. అయితే ఈ అభివృద్ధి ఎందులో అభివృద్ధి కావాలి? మామూలుగా లోకానికి మనకు తేడా ఏంటంటే, లోకం ఎందులో అభివృద్ధి? ఎంతసేపు మంచి పొలం ఉండాలి, ధనం ఉండాలి, మంచి ఒక స్ట్రాటజీ కలిగినటువంటి ఒక ఇల్లు ఉండాలి, ఇది బాగా అఫీషియల్గా ఉండాలి. కానీ ఆత్మ విషయానికి వస్తే గమనించండి, ఆత్మ విషయానికి వస్తే అవి సమతూగలేవు, అంటే అవి సరిపోవు. ఆత్మ విషయమైన ఆశీర్వాదం వేరు. దేవుని స్తోత్రం కలుగాక. ఆత్మకు సంబంధించిన అభివృద్ధి విషయంలో చేయాల్సిన ఆలోచనలు వేరు. నీ డబ్బుతో చేయలేవు, నీ ధనంతో చేయలేవు. నీకు ఈ భూమి మీద ఉన్నటువంటి 1000 కోట్ల ఆస్తులున్నా కూడా ఆత్మ సంబంధమైన, వినాలి ఇక్కడ, 1000 కోట్ల రూపాయల ఆస్తులున్నా కూడా ఆత్మ సంబంధమైన అభివృద్ధి విషయంలో అతను సరితూగలేడు. అతని జ్ఞానం సరితూగలేదు. అతని జ్ఞానం ఎంతసేపు డబ్బు, ధనము, ఆస్తి, అంతస్తులు, 1000 కోట్ల రూపాయలు సంపాదించడం మీద ఉంటుంది. కానీ దేవుని కృపలో ఎలా అభివృద్ధి కావాలనే విషయానికి వస్తే మనిషి ఆ టాపిక్లో ఎప్పుడు కూడా ఆశీర్వాదం పొందలేడు. దేవుని స్తోత్రం కలుగాక. చూద్దాం మనం 1 కొరింథీ పత్రిక 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 7వ వచనం. 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 7వ వచనం. మీరు ప్రతి విషయములో అనగా
విశ్వాసమందును ఉపదేశమందును అమ్మా వినాలి. తర్వాత ప్రశ్నలు ఉంటాయి మీకు. ఇప్పటి నుంచి వాక్యం చెప్పిన వెంటనే లాస్ట్లో క్వశ్చన్ ఉంటుంది. ఒక్కరినే నిలబెట్టి చెప్పమంట గుంపులో గోయిందా అని ఆమె చెప్తే పక్కన నేను కూడా పెదాలు ఆడిస్తే నేను కూడా చెప్పినట్టు పాస్టర్ గారు అనుకుంటాడు, పక్కన ఆమె కూడా అనుకుంటుంది అనుకోకండి. నిలబెట్టి చెప్పిస్తా. బడిలో పిల్లలు ఎదుగుతున్నారంటే వాళ్ళ గురువు భయం ఉంది, చదువు వస్తుంది. మీకు దేవుని భయం ఉండాలి, సేవకుడు భయం కూడా ఉండాలి. గుర్తుపెట్టుకోవాలి. దేవుని స్తోత్రం కనుక నిలబెట్టి ఇప్పటి నుంచి జవాబులు చెప్పిస్తా. మీరు ఈనకుండా అట్టి ఇటు పెట్టి తిరిగిరంటే అది మీ ఇష్టం. అందరి ముందు మీరు విలువ తీసుకోకండి. చూద్దాం. మీరు ప్రతి విషయములో అనగా విశ్వాసమందును గమనించండి. ఏ విషయాల్లో? విశ్వాసమందును ఉపదేశమందును జ్ఞానమందును సమస్త జాగ్రత్త యందును మీకు మా ఎడలనున్న ప్రేమయందును ఎలాగూ అభివృద్ధి పొందుచున్నారో అలాగే మీరు ఈ కృపయందు కూడా అభివృద్ధి పొందునట్లు చూచుకొనుడి. దేవుని స్తోత్రం కనుగాక. ఎందులో అభివృద్ధి అంట? ఫస్ట్ చెప్పండి. ఎందులో? విశ్వాసము. వినాలి, ఇక్కడ వినాలి. ఎందులో? విశ్వాసము. తర్వాత ఉపదేశము. తర్వాత జ్ఞానములో కూడా అభివృద్ధి కావాలి. బాడీ బిల్డర్లు వాడు బాడీ బాగా ఎక్సర్సైజ్ చేసి బాగా బాడీ పెంచినప్పుడు ఎప్పుడు కండలు ఎంతగా అభివృద్ధి అయిపోయి చూస్తుంటాడు. కండలంతా బాడీ చూస్తుంటాడు. మనం ఏం చూసుకుంటుండాలి? జ్ఞానం ఎంత వచ్చింది నాకు, దేవుని మందిరానికి వెళుతున్నానని జ్ఞానంలో ఎంత అభివృద్ధి అయ్యాను అనేది కూడా మనము ఎప్పుడు చెక్ చేసుకోవాలి. విశ్వాసమందు దేవుని ఉపదేశం వింటున్నప్పుడు అందులోను, తర్వాత జ్ఞానమందును సమస్త జాగ్రత్తలలో కూడా ఎలాగున్నాం? మాటలో, చూపులో, ప్రవర్తనలో, ప్రజల మధ్యలో, కుటుంబ మధ్యలో, సంఘములో ఎలా ఉన్నాం? సమస్త విషయాల్లో మనం ఏం చేయాలి? జాగ్రత్త తీసుకోవాలి. హల్లెలూయా. తర్వాత మీకు మా ఎడలనున్న ప్రేమయందును ఎలాగూ అభివృద్ధి పొందుచున్నారో మా మీద ఉన్న ప్రేమ కూడా చాలా గొప్పగా ఉంది. మీరు బాగా అభివృద్ధి అయ్యారు కానీ కృపలో అభివృద్ధి కాండి అని చెప్తా ఉన్నాడు పౌలు. దేవుని స్తోత్రం కలుగాలి. కొంతమంది నిజంగా మీరు మా ఎడల చూపిన ప్రేమయందు అభివృద్ధి అయినారని అంటున్న మాటకి నేను ఒక మాట గుర్తు చేస్తాను. కొంతమంది దేవుని వాక్యంలో ఎదగకుండా దేవుని సేవకుడికి తృప్తిపరిచే విషయంలో ఎదుగుతూ ఉంటారు. పాస్టర్ గారు రండి అని ఆయన చేసే మర్యాదలు అంటే వేరే దగ్గర మన దగ్గర కాదులే, నన్ను మీరు అలా చూడరు, నేను చూడనియను. కానీ రండి పాస్టర్ గారు అంటే ఆయనకి ఇచ్చే మర్యాదలు కొన్ని సంఘాలు అయితే ఆ పాస్టర్ గారికి సపరేటు ప్లేటు, సపరేటు ఏంటిది సపరేటుగా టవలు, ఆయన సెక్షన్ సపరేటు, ఆ తర్వాత మొత్తం సపరేట్గా చూస్తుంటారు. పౌలు కూడా ఆ కాలంలో అలాగనే సపరేట్గా చూస్తున్న వ్యక్తులను చూసి అంటున్నాడు, మీరు మా మీద ఉన్న ప్రేమలో చాలా అభివృద్ధి అయ్యారు. కానీ అసలైందేంటిది చెప్పండి? అసలైందేంటిది చూడండి. అసలైందేంటిది? మీరు ఈ కృపయందు కూడా అభివృద్ధి పొందునట్లు అభివృద్ధి పొందాలి. ఎందులో అభివృద్ధి పొందాలి? దేవుని కృపలో. ఎందులో అభివృద్ధి కావాలి? మనుషులకు ఇచ్చే మర్యాదలో కాదు. ఎందులో అభివృద్ధి కావాలి? దేవుని కృపలో, దేవుని వాక్యములో, దేవుని మీద విశ్వాసములో, దేవుని మీద నీవు కలిగి ఉన్న నిరీక్షణలో అభివృద్ధి కావాలి. ఎలా ఉన్నావు ఒకసారి పరీక్ష చేసుకో. దేవుడి రాత్రి మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా? విశ్వాసములో అభివృద్ధి కావాలి, ఉపదేశము వినే విషయంలో అభివృద్ధి కావాలి. ఒకసారి నాకు అనిపించింది, వీళ్ళు ఎంతగా బాగుపడ్డారు ప్రభా. ఇప్పుడు నేను దగ్గర 10-14 సంవత్సరాల నుంచి మీరు చెప్పన్న వాక్యాలను చెప్తున్నాను. ఎంత ఇదైందో ఒక వారం కాదు కదా, ఒక నెలంతా టెస్ట్ పెడతాను ఇలా కానీ అనిపించింది నాకు. ఏమేమి వాక్యాలు నేర్చుకున్నారు, ఎలా ఎదిగారు, అంటే విశ్వాసం ఎలా ఎదిగారు, ఎలా బలపడ్డారు, ఎన్ని శోధన, మీ సాక్ష్యాలు కూడా వినాలి కదా అని ఒక నెలంతా వీళ్ళకి టెస్ట్ పెట్టాలి. ఇప్పటి నుంచి నేను ప్రసంగం ఒక నెల ఆపుతాను, వీళ్ళ టెస్ట్ మనల్ని తీసుకోవాలనిపించింది.
నేను కాదు, దేవుడే ప్రశ్నిస్తాడు ఒకరోజు. గుర్తు చేసుకో. హల్లెలూయా. నేను అన్న అడుగుతాడంటాను, భయపడకండి. దేవుడు అడుగుతాడు ఒకరోజు. దేవుడు నీ హృదయాన్ని చూస్తుంటాడు ఒకరోజు. ఎంత ఎదిగిందనేది చూస్తూ ఉంటాడు. విశ్వాసములో, తర్వాత విశ్వాసములో, ఉపదేశములో, జ్ఞానములో, తర్వాత జాగ్రత్త విషయము, సమస్త జాగ్రత్త విషయములో, కృపలో, ప్రేమ యందు మీరు ఎలా అభివృద్ధి అవుతున్నారో. ఎవరంటే పౌలు కొరింథీ సంఘాన్ని గద్దిస్తున్నాడు. ఈ రాత్రి దేవుడు నిన్ను గద్దిస్తున్నాడు. దేవుని స్తోత్రం కదా. పాస్టర్ గారు, దేవుడు నిన్ను గద్దిస్తున్నాడు. వాక్యం దేవునికి, వాక్యము నీ జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే దేవుడు నీ జ్ఞాపకం చేస్తున్నాడు. మనిషి ఎవరో ఒకరు ఉంటారు, కానీ మనిషి మాట కాదు ఇది. దేవుని మాట. దేవుడు నిన్ను అడుగుతున్నాడు, విశ్వాసంలో ఎలా ఉన్నావు, పరిశుద్ధతలు ఎలా ఉన్నావు, నీతిలో ఎలా ఉన్నావు, సమస్త జాగ్రత్తలు తీసుకునే విషయంలో ఎలా ఉన్నావు అని దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రశ్నిస్తూ ఉన్నాడు. తర్వాత ఎందులో అభివృద్ధి కావాలి? కృపలో అభివృద్ధిగా. కృపలో, దేవుని కృపలో. ప్రియులారా, యోగ్యత లేని మనకైన కృప కుమ్మరించినాడు. దేవుని స్తోత్రం కలుగాక. చీకటి బ్రతుకులు, అంధకారం, అజ్ఞానం, ఆచారం, అపవిత్రత, అసహ్యపు జీవితం, భయంకరమైన దురాలోచనలు చేసే హృదయం, అన్నిటిని దేవుడు కడిగేసినాడు. చపలగొట్టి పరిశుద్ధపరిచినాడు. నిన్ను లోకములోంచి వేరుగా పట్టుకొని వచ్చినాడు. లోకులు బ్రతుకుతున్నట్టుగా లోకంలో విడిచిపెట్టలే. 100 మంది 100 గొర్రెలు ఉన్నప్పుడు ఆ గొర్రెల కాపరి తప్పిపోయిన ఒక గొర్రెను ఎట్లా వెతికాడు? ఈ భూలోకంలో ఎంతో మంది ప్రజలున్నా కూడా తప్పిపోయిన నిన్న ఆయన పట్టుకొని గుంపులో చేర్చుకున్నాడు. కృపలో ఎదగాలి. ఒకసారి నిద్రపోయేటప్పుడు నిజంగా ఎంత నీచమైన బ్రతుకు ప్రభు అనాలి. ఒకప్పుడు ఏది నిన్ను ఆరాధన చేసే పద్ధతే నాకు తెలియదు కదా. మరి ఈరోజు తెలిసిందంటే ఆయన కృప కాదా? ఆయన కృపలో నువ్వు ఆరాధించాలి. గంటల తరబడి ప్రార్థన చేయాలి. ఏదో కడుపు నిండా తినగానే నిద్ర వచ్చేసింది పడుకున్నాను కాదు. ఆయన కృపలో నువ్వు రాత్రంతా కన్నీరు కార్చాలి. ఆయన కృపను జ్ఞాపకం చేసుకొని ఏడవాలి, విలయం చేయాలి. ఎటుపోయారు ప్రవక్తలు? ఒక్కొక్క ప్రవక్త కన్నీటి ప్రవక్త. ఒక్కొక్క ప్రవక్తను టచ్ చేస్తే ఏడుపే. ఇర్మియా అనే ప్రవక్త ఎప్పుడు ఏడుపే. బబులోను సామ్రాజ్యము ఇలాగన, ఇదిగో దేవుని ప్రజలు ఇలా పాడైపోతున్నారు. బబులోను రాజు ఇలాగన యెరూషలేము మీదకి ఇలాగన దాడులు చేస్తా ఉన్నారు. పరిశుద్ధులను అపవిత్రపరిచే ఈ రాజ్యాలు కూలిపోవురుగాక అని పరిశుద్ధుల భద్రత కొరకు ఏడ్చిన ప్రవక్తలు ఉన్నారు. యెషయా ప్రవక్త, ఇర్మియా ప్రవక్త, ఎజ్కేల్ ప్రవక్త. ప్రియులారా, చాలా మంది ప్రవక్త ఈరోజు కన్నీరు మాయమైపోయింది. కన్నీరు కనుమరుగైపోయింది. అఫీషియల్ బ్రతుకుతున్నాం. ఒక్కరోజు ఈ లోకాన్ని వదులుతాం, ఈ శరీరాన్ని వదులుతాం. ఆ రోజు అక్కడ ఏడవకుండా ఉండాలంటే ఇక్కడ ఏడవాలా? దేవుని స్తోత్రం కదా. హల్లెలూయా. అక్కడ ఏడవకూడదు. ఆ రెండవ మరణాన్ని తప్పించుకోవాలంటే ఇక్కడ ఏడు. ప్రతి రాత్రి కన్నీరు గార్చు. నీ బ్రతుకు కాలమంతా కన్నీటితో నింపబడాలి నీ హృదయం. దేవుని స్తోత్రం కలుగా. రాను 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 బలహీనమైపోతుంది. రాను 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 ప్రార్థన బలహీనత, రాను 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 విశ్వాసం బలహీనత, రాను 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 ఏంటిది దేవుని అన్ని విషయాలలో జాగ్రత్తలో బలహీనత. అన్ని విషయాలలో ఇదేమైతే ఇదేం కాదు, అదేమైతే ఇదేం కాదు అని. అందుకే ఏమంటాడు అక్కడ పౌలు? ఎన్ని విశ్వాసమందును, ఉపదేశమందును, జ్ఞానమందును సమస్త జాగ్రత్తల విషయములో జాగ్రత్తగా అభివృద్ధిగా. తర్వాత ఏమంటున్నాడు? ప్రేమయందు అభివృద్ధిగా. తర్వాత ఈ కృపయందును అభివృద్ధిగా. కృప నీ మీద కుమ్మరించబడింది. గట్టిగా చపలు కూడా ప్రారంభమై తలంచుకో. రోజు యేసు నీ కొరకు రక్తం కార్చి నీ పాపాన్ని క్షమించినాడు. యేసు రక్తము కార్చి నీ పాప భారం అంతా తొలగించి నీ మరణాన్ని తప్పించి, ఆయన మరణమై నీ మరణాన్ని తప్పించినాడు. అది గుర్తుపెట్టుకో బాగా. అది కృప. కృపలో ఎదగడం అంటే ప్రతి రాత్రి నువ్వు పడకకెళ్లే ముందు కన్నీరు కాచి ప్రార్థన చేయాలి. బాగా అఫీషియల్ అయిపోయింది ఈ మధ్యలో. దేవుని స్తోత్రం కనుక ప్రభు చెప్పమన్నాడు. ఒకరోజు దర్శించినాడు. ఏమయ్యా, నువ్వు కూడా చాలా క్లాసుగా కొండలో నీళ్లు కదలకుండా ప్రసంగాలు చేస్తున్నావు, ఎప్పుడు గద్దిస్తావురా అన్నాడు. ప్రభువా కానీ అన్నాడు. దేవుని స్తోత్రం కనుక. ఇలాంటి గద్దింపులు లేకపోతే ఆత్మలు అయోమయం, అగాధానికి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది.
గద్దించాలి. దేవుని స్తోత్రం కనుక మా పని బుద్ధి చెప్పడం, గద్దించడం, సరి చేయడం, పరిశుద్ధంలో ఉండమని చెప్పడం మా పనే. అది దేవుడిచ్చిన పనే. దేవుని స్తోత్రం కనుక ఏం చేయాలి? ప్రతి రాత్రి ఏం చేయాలి? ప్రతి రాత్రి కన్నీటితో ప్రార్థన చేయాలి. నీ ఆత్మ కొరకు చేసుకోవాలి, నీ భర్త కొరకు చేయాలి, పిల్లల కొరకు చేయాలి, నీ ముందున్న రిలేషన్ కొరకు, బంధువుల కొరకు చేయాలి, నీ గ్రామం కొరకు చేయాలి. నువ్వు కన్నీరు గారిస్తే కొట్టుకొని వస్తారు తెచ్చుకాడు. దేవుని స్తోత్రం కనుక హల్లెలూయా. క్యూ కడుతుంటారు. ప్రభు నిలబెట్టినాడు ఆ గ్రామంలో. మరి ఆ మార్తలనేవారు ఇద్దరు ఆ గ్రామంలో విశ్వాసాలకు ఎందుకు ఏర్పాటు చేయబడ్డారు? వారు ఆ గ్రామం కొరకు కన్నీరు కార్చడానికి ఏర్పాటు చేయబడ్డారు. సమరయశ్రీ ఎందుకు దేవుని చేత సమరయశ్రీ దేవుడు ఎందుకు దర్శించినాడు? తర్వాత సమరయశ్రీ ఏం చేసింది తెలుసా? ఆ బావి దగ్గర నుంచి పరిగెత్తుకుంటూ ఊరిలోకి వెళ్ళింది. వెళ్ళి ఏమన్నది? ఇదిగో నేను చేసినవని నీవు నాతో చెప్పిన ఈయన క్రీస్తు కాడా, రండి ఆయనే అభిషేక్తుడు వచ్చేసాడు అని చెప్పి అన్నప్పుడు ఆ ఊరి ప్రజలందరూ వచ్చారు. వచ్చి ఏమన్నారు? ఎవరికైనా గుర్తుందా? ఆ ఊరి ప్రజలందరూ వచ్చి ఏసైతో ఒక మాట అంటారు. ఏమన్నారు తెలుసా? ఏసయ్యా, ఇంతకు ముందు ఈమె చెప్పిన మాటను బట్టి మేము నీ దగ్గరకు వచ్చాము, కానీ ఇప్పుడు మా మట్టుకు మేమే నిన్ను చూసి నమ్మి మేము నిజముగా నువ్వు లోకరక్షకుడు అని నమ్ముచున్నామయ్యా అన్నారు. సాక్ష్యం ఇచ్చారు సమరస్త్రీ గురించి కూడా. ఇంతకుముందు ఆమెను బట్టి వచ్చాం కానీ అయ్యా, ఎందుకు నాకు గుర్తు తెలుసా? 2010వ సంవత్సరంలో 6,500 రూపాయలు పెట్టి 10,000 పాంప్లెట్లు కొట్టించారు స్త్రీల కూడికకి. ఆ స్త్రీల కూడిక పాంప్లెట్ అని అదే ఉంది. హల్లెలూయా. ఎంత ఆశనో తెలుసా నాకు దేవుడు మీరు బలపడాలని. మీరేం బలహీనమైతా ఉంటారు. ఎన్నిసార్లన్నీ గుంజుకొని వచ్చి కూర్చోబెడతాడు గొర్రెల కాపరి. చూస్తాడు ఇక పోయిందనుకో దాని దగ్గర పోనీ అంటాడు. దేవుడు కూడా అంతే, చాలాసార్లు పిలిచి సంఘంలో సమకూరుస్తుంటాడు. ఊకి అటుపోయి ఇటుపోయి సంఘ సావాసన ఉండకపోతే పో, అడవి మృగాలకు అప్పగించబడుతుంది. అడవి మృగాలకి గొర్రె అంతే కదా. గొర్రె తప్పిపోయిన గొర్రె అది మాట వినకపోతే ఏమవుతుంది? బయటికి పోగానే కుక్క లేకబడుతుంది, గుంపులోంచి పోగానే. అంత దూరం పోగానే అడవి అయితే అది పులి సింహానికి చేతిలో చిక్కిపోతుంది. ఇక్కడ కాపరి అద్దులో ఉంటే క్షేమంగా ఉంటుంది. సంఘంలో కూడా అలా ఉండాలి. దేవుని స్తోత్రం కనుక దేవుని ఆధీనంలో ఉండాలి. హల్లెలూయా. ఎలా ఎదగాలంట మనం? ఫిలిప్పీ పత్రిక 1:26 వచ్చినాం. ప్రియులారా, ఎలా ఎదగాలంట? ఇప్పుడు గుర్తు చేస్తాను. ఎందులో ఎదగాలంట? విశ్వాసమందును. చెప్పండి నోరు తెరిచి. విశ్వాసమందును, ఉపదేశమందును, తర్వాత జ్ఞానమందును, సమస్త జాగ్రత్త ఎందును, ప్రేమ ఎందును, చివరికి కృపయందు అభివృద్ధి కావాలి. హల్లెలూయా. అవుతున్నారా? ఎందులో అభివృద్ధి అవుతున్నారో మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోండి. హల్లెలూయా. అనేక రోజుల క్రితం ప్రభు మిమ్మల్ని దర్శించిన ఆయన మీ రక్షణ కొరకు మాలాంటి సేవకులను ఎంతో మందిని ఆయన నలిపి నిలబెట్టినాడు. దేవుని స్తోత్రం కలుగు. నా ముందున్న సీమోన్ అన్న గారిని కూడా నలిపి నిలబెట్టినాడు మీ ముందు. తర్వాత అంతకంటే ముందు సొలొమోన్ అయ్య గారిని తీసుకొని వచ్చి ఊరికి సువార్త ప్రకటించి చేసినాడు దేవుడు. నేను ఎవరిని మర్చిపోను. దేవుని స్తోత్రం కనుక సొలొమోన్ అయ్య గారు మొట్టమొదట ఈ చిన్నసరపల్లి గ్రామం అంతా సంచారం చేసి ఆయన సువార్త ప్రకటించి అప్పట్లో బాప్సాలు ఇచ్చినాడు. హల్లెలూయా. తర్వాత కొంతమంది సేవకులు వచ్చినారు. మరి మన ముందున్నటువంటి సేవకుల విషయాన్ని చూస్తే సీమోన్ బ్రదర్ వచ్చినాడు. ఆయన 2-3 సంవత్సరాలు చేసిన తర్వాత ప్రభు నన్ను నిలబెట్టినాడు. నన్ను నిలబెట్టినాక మిమ్మల్ని కంచె వేసి కాపాడుతూనే ఉన్నాడు. మీరు ఎలా ఎదుగుతున్నారు? దేవుడు ప్రశ్నిస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగా. హల్లెలూయా. ఫిలిప్పీ పత్రిక 1:26 వచ్చింది. మీరు విశ్వాసమునందు అభివృద్ధియు ఆనందమును పొందు నిమిత్తము నేను జీవించి మీ అందరితో కూడా కలిసి ఉందని నాకు తెలియదు. విశ్వాసమందు కూడా ఏం కావాలంట? మనము అభివృద్ధి కావాలి. పౌలు ప్రతి సంఘానికి హెచ్చరించేటప్పుడు ఆయన ఇచ్చే ఉపదేశం ఏంటంటే ఎక్కువగా మీరు విశ్వాసంలో అభివృద్ధి కండి, కృపలో ఎదగండి, నా వైపు చూడకండి. అసలు ఒకసారి అంటాడు పౌలు తెలుసా, నాకు కలిగిన బాధలు చూసి మీరు ఆశ్చర్యపోకండి, అవి మీకు మహిమకరంగా మారుతాయని అంటాడు పౌలు. దేవుని స్తోత్రం కనుక నాకు కలిగిన ప్రతి బాధతో వచ్చి నేను
మీకు వాక్యాలు చెప్పేటప్పుడు ఆ బాధలో ఉండి నేను మీకు చేసే బోధ మీకు ఆశీర్వాదకరంగా మారుతుంది అంటాడు దేవుని సోదరు కనుక. మీరు ఎందులో ఎదుగుతున్నారు గమనిస్తున్నారు? పరిశుద్ధతలో ఎదుగుతున్నారా? విశ్వాసంలో ఎదుగుతున్నారా? ప్రేమలో ఎదుగుతున్నారా? కృపలో ఎదుగుతున్నారా? ఆయన కృపను గుర్తుపెట్టుకుని ఏడుస్తున్నారా రాత్రి పూట? నన్ను రక్షించావయ్యా, ఇదిగో పక్క వాళ్ళని కూడా రక్షించాయా, ఊరు బంధువులు రక్షించాయా, నా ఇంటి వారు రక్షించా. కన్నీరు ఎటుపోయింది? కన్నీరు ఎటుపోయింది? కన్నీటి ప్రార్థనలు ఆగిపోయినాయి. కన్నీరు ఆగిపోయింది. మందిరాలలో ప్రార్థనలో, ప్రత్యేక ప్రార్థన కన్నీరు ఆగిపోయింది. ఇలా విశ్వాసంలో కూడా మనము అభివృద్ధి కావాలి. కొలస్సీ 1:10 ఈరోజు అభివృద్ధి, కృపలో అభివృద్ధి కొరకు ప్రభు మాట్లాడమన్నాడు. విశ్వాసంలో అభివృద్ధి కావాలి వాళ్ళు మాట్లాడమన్నాడు. ఫిలిప్పీ 1:10 కొలస్సీ 1:10 అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారు. గమనించండి ఏంటిదంట? సంపూర్ణ జ్ఞానం అంట, మిడిమిడి జ్ఞానం కాదు. గుర్తుపెట్టుకోవాలి. వింటున్నారమ్మా? అరే కాలు కింద పెట్టి మంచి కూర్చోరా చిన్నోడా, మంచి కూర్చోరా, కూర్చో. ఎందులో అభివృద్ధి కావాలంట? సంపూర్ణ జ్ఞానమును. ఏం కావాలమ్మా మనకు? సంపూర్ణ. అందుకే కొంతమంది పంచాయతీలలో 10 మందిలో నిలబడి మాట్లాడినప్పుడు కూడా ఏమంటారు? నీకు మిడిమిడి జ్ఞానంతో మాట్లాడు, అన్నీ తెలిస్తే మాట్లాడలేదు, నోరు మూసుకో అంటారు. అవునా కాదా? అంతే అంటారా? ఏ జ్ఞానం కలిగి ఉండాలంటే మనకి సంపూర్ణ జ్ఞానం, దేవుని కూర్చిన జ్ఞానం. దేవుని అడగాల. దేవుని అడగని ఆయన చెప్పడు, మీకు తెలియదు ఆ సంగతి. దేవుని నువ్వు ప్రతిరోజు కన్నీరు గార్చి అడుగు, నీకు కావాల్సిన శక్తిని ఆయన ఇచ్చేస్తా. హల్లెలూయా. మా పాస్టర్ చెప్పలేదు, మా అన్నలు చెప్పలేదు, మాకు తోడుగున్న మా పాస్టర్ రాళ్ళు చెప్పలేదు, ఆత్మీయులు చెప్పలేదు, ఎవరు చెప్పలేదు. దేవుని అడుగు, సంపూర్ణ జ్ఞానం దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. నీకు కావాల్సిన, ఇప్పుడు నాకు కావాల్సిన జ్ఞానం నాకు ఇస్తాడు. నా జ్ఞానం ఎట్టుంటుంది అంటే, ఇప్పుడు ఏదో అడ్వాన్స్ ఏఐ ఫుల్ ఫామ్ ఏంటి బ్రదర్? అడ్వాన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే మొన్న దైవజనుడు శ్యామ్ కిషోర్ అయ్య గారు అంటున్నాడు, నీవు విశ్వాసంలో అభివృద్ధి కావాలంటే అడ్వాన్స్, ఎంత అడ్వాన్స్గానే వెళ్ళిపోవచ్చు. నా విశ్వాసం ఏం చెప్పనా? ఓపెన్ చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. గొర్రె పిల్ల పెళ్లి విందులో ప్రభు నన్ను ప్రత్యేకపరుచుకున్నాడు, దానికి నేను నిశ్చయంగా పెళ్లి విందుకు వెళతాను. దేవుని ఈ పాప క్షమాపణ ఇదంతా దాటేసిన అడ్వాన్స్ గా నీ విశ్వాసము, నీ ఫెయిత్ కూడా అడ్వాన్స్ గా వెళ్ళిపోవచ్చు. ప్రభు కృప చూపుతున్నాడు అక్కడ. హల్లెలూయా. అంటే నీ విశ్వాసం అట్లుండాలి. నా కొరకు రక్తం కార్చాడు, నా కొరకు ప్రియుడైన యేసే వస్తాడు, నేను ఆ గొర్రె పిల్ల పెళ్లి విందులో ఉంటాను, అంతే. ఎన్ని రోజులకైనా అది నా విశ్వాసం. ఈ మధ్యలో కాదు, సంపూర్ణ జ్ఞానం. అందుకే ఏమంటున్నాడు పౌలు ఇక్కడ? మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును. ఏం కలిగి ఉండాలమ్మా చెప్పండి? ఏ తెలివి ఉండాలమ్మా? ఏ తెలివి ఉండాలి? కొంతమంది ఆడపిల్లల కుటుంబాలలో కొంచెం వాళ్ళు ఏమైనా డబ్బులు సంపాదించుకోకపోతే ఇంటి పక్కన వాళ్ళు కానీ లేకపోతే వచ్చిన బంధువులు ఏమంటారు? ఏం పిల్ల తెలివి లేదా, ఏం సంపాదించుకోలేదు ఏంది అంటారు. అవునా కాదా? అంటే సంపాదించుకునే తెలివి లేదని చెప్పి గద్దిస్తారు. అవునా కాదా? మనకు కావాల్సిన ఆ తెలివి కాదు. ఏ తెలివి అంటే ఆత్మ సంబంధమైన వివేకం కావాలి నీకు. ఆస్తులు సంపాదించే వివేకము కావాలేమో కానీ అసలైనది ఏంటిది? ఆత్మ సంబంధమైన వివేకము. తెలివి అడగాలి దేవుణ్ణి, నా ఆత్మ కావాల్సిన జ్ఞానం ఈ ప్రభు అని అడగాలి. మిడిమిడి జ్ఞానం కాదు. ఏ జ్ఞానం? సంపూర్ణ జ్ఞానం, ఆత్మ సంబంధమైన వివేకము అడగాలి దేవుణ్ణి. వయసు అయిపోతా ఉంది. ఇగో ఈ రాత్రి అయిపోయింది, ఈ రాత్రి మళ్ళీ రాదు మన జీవితం. ఈరోజు జూలై 15వ తారీఖు 2026 సంవత్సరము బుధవారం రాత్రి. నీ బతుకులు ఎప్పుడు మళ్ళీ తిరిగి రాదు, అయిపోయింది కదా. నువ్వు ఎందులో ఎదగాలి? దేవుని విశ్వాసంలో ఎదగాలి. ఎందులో ఎదగాలి? నువ్వు విశ్వాసంలో, ఉపదేశంలో, ప్రేమలో, సమస్త విషయంలో, జ్ఞానములో, సమస్త జాగ్రత్తల విషయములో. తర్వాత విశ్వాసంలో అభివృద్ధి కావాలి. ఇక్కడ ఏమంటున్నాడు? సంపూర్ణ జ్ఞానము కలిగి ఉండాలి. తర్వాత ఆత్మ సంబంధమైన వివేకం. ఏం తెలివి కావాలమ్మా? ఏం తెలివి కావాలి?
ఆస్తులు సంపాదించే తెలివి కూడా కావాలి, కానీ అసలైంది ఏం కావాలి? ఆత్మ. చెప్పాలి నోరారా. దానికంటే ముందు ఏముంది? ఆగండి బ్రదర్. దానికంటే ముందు ఏం మాట్లాడావు? ఏమన్నా మిడిమిడి జ్ఞానం వద్దన్నా. అది ఏమన్నా నేను? సంపూర్ణ జ్ఞానం. హల్లెలూయా. ఏ జ్ఞానం కలిగి ఉండాలంట? పూర్ణ జ్ఞానం. ఇది మనల్ని కూడా దేవుడు హెచ్చరిస్తున్నాడు. మీరు నా గురించి ఏం ఆలోచిస్తున్నారు అని పేతురుని అడుగుతా ఉంటాడు. అయ్యా నువ్వు సర్వలోక రక్షకుడు, నువ్వు నమ్ముచున్నావా సీమోన్ అంటే? అవునయ్యా నీవే కదా, నువ్వు కాక ఇంకెవరయ్యా అన్నప్పుడు దేవుడే నీకు బయలుపరిచాడు కానీ ఇది మనుషులు నీకు బయలుపరచలేదని పేతురుని యేసయ్య అంటాడు. హల్లెలూయా. ఇప్పుడు ఎవరు బయలుపరచాలి నీకు పైనుంచి? దేవుడు. ఏ జ్ఞానం పొందుకోను? ఆత్మ జ్ఞానం, సంపూర్ణ జ్ఞానం. రోజులు గడుస్తూ ఉంటే నానొద్దు, బయట ఇంటే సిగ్గుపోతుంది. తిన హాయిగా మంచిగా నిద్రపోను, మళ్ళీ లేచినమా మళ్ళీ గిన్నెలు పెట్టా వండా తిన, ఇదే పని. ఆ జ్ఞానం భలే ఉంటుంది. కొంతమంది ఆ కూరలు వండేటప్పుడైతే ఒక్క నిమిషం వినండి, వాక్యం చెప్పేటప్పుడు వినండి. మళ్ళీ నేను అన్నప్పుడు కొంతమంది కూరలు వండేటప్పుడు ఆడక్కలైతే కొంతమంది చుట్టాలు వచ్చినప్పుడు, అక్క నీకు తెలియదు నేను వండి చూపిస్తే ఈసారి అసలు చాలా బాగుంటుందని చెప్పి కూరలు వండే కాడ కూడా పోటీ పడుతుంటారు. అంటే జ్ఞానం ఉంటుంది. అంటే కూరలు వండే జ్ఞానం, అన్నం వండే జ్ఞానం, బట్టలు లేకపోతే ఏదైనా ఇల్లు అలంకరించే జ్ఞానం, పూలు పిల్లలకు జడలేసే జ్ఞానం, తర్వాత ఏదైనా ఇంట్లో ఏదైనా డెకరేషన్ చేసే జ్ఞానం. కానీ ఏ జ్ఞానం కావాలంటుంది దేవుడు మనకి? సంపూర్ణ జ్ఞానం. అది ఏ జ్ఞానము? ఆత్మ సంబంధమైన వివేకమును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోష పెట్టునట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెననియు ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనుపరుచునట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలెననియు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను పాత్రునుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలెననియు దేవుని బతిమాలుచున్నాము. హల్లెలూయా. హల్లెలూయా. తేజోవాసుల స్వాస్థ్యము పొందుకునే జ్ఞానం నీకుండాలి. ఏదో యేసు ప్రభు నమ్ముకున్నాను అందరూ ఎచ్చిపోతురు. మా సంఘం ఏంటంటే యేసుక్రీస్తు సంఘం, ఈ మధ్యన ఏదో అక్కడ కడుతురు ఇక్కడ కడుతురు ఏదో సంఘం. ఈ జ్ఞానం కాదు. ఏ జ్ఞానం? తేజోవాసుల పరిశుద్ధుల స్వాస్థ్యములో, తేజోవాసుల పరిశుద్ధుల స్వాస్థ్యములో, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యం అంటే నేను చనిపోయిన తర్వాత పరలోకంలో ఉన్న పరిశుద్ధుల గుంపులో నేనుంటాను అన్న జ్ఞానం నీకుండాలి. దేవుని స్తోత్రం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు, దానికంటే ముందే ఉంది ఏ టెక్నాలజీ. ఇందులో ఫెయిత్ లో డెవలప్ అయిపోవాలి. యేసునామములో ఆ దేవుని మయం పరుస్తాయి ఇప్పటి నుంచి. దేవుని స్తోత్రం. ఎక్కడ తగ్గదు. దేవుని స్తోత్రం. చాలా కాలము నా ఒక సేవకుడు అంటాడు, అరే బాబు నువ్వు తగ్గు కానీ నీలో ఉన్న దేవుని శక్తిని తగ్గించకండి. నువ్వు తగ్గు, పోయి కాళ్ళు పట్టుకు అది పట్టుకు, నీలో ఉన్న దేవుని శక్తిని తగ్గించి మాట్లాడకు అని అంటాడు. హల్లెలూయా. ఎందుకు కానీ ప్రతి ఈ స్థలం దేవుడు ఆశీర్వదించిన స్థలం. దేవుని స్తోత్రం. నేను ఇక్కడ ఎప్పుడు వాక్యం చెప్పినా అదొక కొత్త కోణంలో ప్రభు ఈ బయలుపరుస్తుంది ఇక్కడ వాక్యాన్ని. దేవుని స్తోత్రం. విన్నరా ఈ మధ్యలో ఈ వాక్యం ఎప్పుడన్నా మీరు? వీళ్ళు మాకు అంత టెస్ట్ అంత పర్యవేక్షణ చేస్తుంటారు మొత్తం. అంటే అది మొత్తం అక్కడ పరిశీలన చేస్తారు. చెయ్యాలి. ఎందుకంటే యోబుకు స్నేహితుల ద్వారా హెచ్చరింపబడి ఎట్లా సరి చేయబడ్డారో ఆత్మీయుల గుంపు అనేది ఒకటి ఉంటుందని. నేను ఏది పడితే చెప్తే తర్వాత అసలు తెలుసా, ఓసారి పౌలు వాక్యం చెప్పిపోతే స్త్రీలు పౌలు బలి చెప్పిపోయిండు, పౌలు చెప్పిన వాక్యాలు ఉన్నాయి ఆ గ్రంథంలో వెతికి పరిశీలన చేసి చూసి ఉన్నాయే ఆయన చెప్పింది కరెక్ట్ అని చెప్పి ఒకరికొరు అనుకొని పౌలును గౌరవించారు. అంత పెద్ద పౌలునే ప్రశ్నిస్తారు. వాక్యం చెప్పేటప్పుడు ప్రశ్నించాలి. నిజం వాక్యం చెప్తున్నాడా, నిజం ఉన్నట్టే చెప్తున్నాడా, అర్థమవుతుందా మనుషులకి అన్నట్టుగా అర్థం కావాలి. చూడండి ఎందులో మనం ఎందులో అంట ఆర్టిఫిషియల్ అడ్వాన్స్ టెక్నాలజీ అని అంటుంటారు అందరూ అడ్వాన్స్ టెక్నాలజీ.
ఇప్పుడు చెప్పండి, అడ్వాన్స్ టెక్నాలజీ ఎక్కడ ఉంది? పరిశుద్ధుల ఏంటది? తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలు పొందే కృపను మీరు అభివృద్ధి కావాలి అంటే మైండ్లో అలాంటి డిసిషన్ తీసుకొని ఉండాలి. అనారోగ్యం వచ్చింది, ఎట్లనో ఏమయ్యా సస్తే సస్తా ఉంటే ఉంటా కాదురా నాయన, నేను పరిశుద్ధుల స్వాస్థ్యంలో ఉంటా అనాల. దేవుని స్తోత్రం కదా, హల్లెలూయా. కొంచెం అనారోగ్యం వచ్చిందంటే ఉంటే ఉండబోతే పోతాయా ఉంటూ పోయినా అడిగయ్యా ఉండేం చక్కదయ్యా. ఈ పనికి మనలో అక్కడే తేజవాసుల గుంపులో దేవుడు చేసుకోడు. విశ్వాసం చాలా బలంగా ఉండాలి. ఒట్టినే అంటుంటారు, మనిషి తనకు తానే శపించుకుంటుంటారు. గుర్తుపెట్టుకోండి, నిన్ను నువ్వు ఉత్తేజపరచుకోవాలి, ఉజ్జీవింపజేసుకోవాలి, నిన్ను నువ్వు శపించుకోవద్దు. దేవుని స్తోత్రం కనుక ఎలాంటి పరిస్థితి వచ్చిన ఏమనాలా? తేజోవాసుల స్వాస్థ్యమైన పరిశుద్ధుల గుంపులో నాకు స్థానం ఉంది. వెళ్ళిపోయిందా? అడ్వాన్స్ వెళ్ళిపోయిందా? మనదంతా దేవుడు ఆల్రెడీ దేవుడు సిద్ధపరిచిన ప్లేస్లో మనం వెళ్ళిపోవాలి పైకి. మన విశ్వాసం అలా డెవలప్ చేయాలా. అందుకే ఏమని మనం చూసాము, కృపలో అభివృద్ధి కావాలా. చిన్న బాధ వస్తే నీ మొహం అంతా మాడిపోయి ఉంటుంది. ఎందుకు మాడొద్దు? శక్తితో నింపబడాలా. దేవుని స్తోత్రం కనుక హల్లెలూయా. తెస్సలోనికీ పత్రిక 2వ తెస్సలోనికీ 1:3 2 వచనాలు చదివి ప్రార్థన చేసుకుందాం. సృష్టికర్త దేవుడు మనం బలపరచడానికి ఆయన తన కార్యాలను చేస్తూ ఉంటాడు. ఇలా ఈ సమయంలో ఈ కూడిక ద్వారా మనం నేర్చుకోబోతున్న విషయం ఏంటంటే, నువ్వు కృపలో అభివృద్ధి కావాలి. ఎందులో అభివృద్ధి కావాలమ్మా? ముఖాలు కలకల ఆనందంతో ప్రసన్నత కనబడాలి దేవుని మన ముఖాలలో. దేవుని స్తోత్రం కాదు, ఇస్తాడు. నువ్వు అడిగితే ఇచ్చేస్తాడు. దేవుని స్తోత్రం కలగాలి. నువ్వు అడిగితే ఇచ్చేస్తాడు అంతే. ఆయన అయ్యా నా ముఖంలో నీ ప్రసన్నత ఉండాలయ్యా, నీ ప్రసన్నత మా మీద ఉండునుగాక అంటాడు. 90వ కీర్తన 91వ కీర్తన. అడగాలి, దేవుని అడగాలి. అడుగుదా చూద్దాం. 2వ తెస్సలోనికీ పత్రిక 1:3 సహోదరులారా, మేమెల్లప్పుడూ మిమ్మును గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాము. ఇది యుక్తమే. ఏలయనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది. మీ అందరిలో ప్రతి వాడును ఎదుటి వాని ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఎందులో ఎదుగుతున్నారంటే విశ్వాసంలో ఎదుగుతున్నారు, ప్రేమలో ఎదుగుతున్నారు. గమనించండి, ఇక్కడ ప్రేమ చాలా గొప్పది. ప్రతి ఒక్కరిని సహించాలి ప్రేమలో. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ సహిస్తే, నీకు తెలుసా, నన్ను ఒకరు తిట్టారు అనుకుందాం, నేను క్షమించిన. గమనించండి, నన్ను ఒకరు తిట్టిర్రు, మా సొంత అన్నదమ్ములు ఎవరు తిట్టిర్రు, నేను క్షమించిన అనుకుందాం. అప్పుడు అతనికి లాభమా నాకు లాభమా? ఎందుకు? క్షమించే గుణం నాలో దేవుడు ఇచ్చినాడు కాబట్టి, అది దైవ గుణం కాబట్టి నాకే లాభం. అతనికి లాభం లేదో నేను చెప్పను, కానీ లాభం ఎవరికి? ఎదుటి వ్యక్తిని నువ్వు క్షమిస్తే లాభం ఎవరికి? నీ హృదయము దేవుని సన్నిధిలో నింపబడుతుంది. దేవుని స్తోత్రం. గమనించి, నీ హృదయం దేవుని, నీకు లాభం వాడికి లాభం? చెప్పండి, ఎవరికి లాభం? నువ్వు క్షమించు, కానీ ఒక ఎదుటి వ్యక్తిని శపించకు, దీవించు, నీకు లాభం. హృదయం అంతా ఏమై ప్రేమతో నిండిపోతుంది. ఏమైతుంటది? ఎవరికి లాభం? ఏమనుంది అక్కడ? చూడండి, ఏమనుంది? ప్రేమ యందును మీ అందరిలో ప్రతి వాడును ఎదుటి వాని ఎడల చూపు ప్రేమ. ఎదుటి వాని ఎడల ఏం చూపాలి మనము? ప్రేమ. ఈసారి ఆ ప్రేమ విషయానికి వస్తే, మదర్ తెరిసా గురించి మీ సెల్ ఫోన్లో ఉన్నప్పుడు చూడండి. మదర్ తెరిసా సేవలో చూడండి, ఇళ్ళ ఖాళీగా ఉన్నప్పుడు చెప్తున్నాను. మదర్ తెరిసా కుష్టు రోగులు, చీము రక్తం కలిసి కారుతున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆమె తుడిసి, వాళ్ళ చేతులు తుడిసి, వాళ్ళ కట్లు కట్టి, వాళ్ళకి ఆమె చేతులతో అన్నం కలిపి నోట్లో పెట్టేవారు. ఆమె కరుణ కలిగిన, ప్రేమ కలిగిన పరిచర్య చేస్తున్నప్పుడు కుష్ఠరోగులు బాగా అయిపోయినారు. రికార్డ్, ప్రపంచంలో రికార్డు మదర్ తెరిసా తల్లి గారి సేవ. ఎవరు దీనికి కారణం అంటే, ఆమెలో ఉన్న యేసు ప్రభు అని చెప్పి సాక్ష్యం ఇచ్చింది సమాజం. ఏ మత విరోధి, ఏ మత ఏ మత పిచ్చివాడు మాట్లాడినా కూడా ఆ మాటను ఎవరు కూడా కొట్టివేయలేరు. గిన్నీస్ బుక్ రికార్డు. కలకత్తా వీధులలో ఆ తల్లి కుష్ఠరోగుల దగ్గరికి వెళ్ళి ఆ చేతులు తుడిసి, ఆ చేతులు కట్లేసి,
వాళ్ళు తినలేరు కదా, ఆమె అన్నం కూర కలిపి నోట్లో పెట్టి తినిపిస్తే ఆ ప్రేమకు తట్టుకోలేక వాళ్ళందరూ అబ్దులైపోయారు. ఎందులో ఎదగాలి నువ్వు? విశ్వాసం ఎదగాలి. తర్వాత ప్రేమ. ఎదుటి వాని ఎడల ఏమనుంది అక్కడ? ఎదుటి వాని చెట్టు ఎడల అని లేదు, ఇటుక పెళ్ళ ఎడల అని లేదు, కూలర్ ఎడల అని లేదు. ఎవరి ఎడల నువ్వు ప్రేమ కలిగి ఉండాలా? ఎదుటి వాని ఎడల. గొర్రెల ఎడలని లేదు, మేకల ఎడలని లేదు, బర్రెల ఎడలని లేదు. ఎవరి ఎడల నువ్వు ప్రేమ కలిగి ఉండాలా? ఎలా ఉన్నావు ఎదుటి వాని విషయం? ఎప్పుడు ఏమని ఈ మధ్యలో వాడా ఆయననా? ఇది ఒక పెద్ద రోగం తెలుసా? ఇది ఏ రోగం తెలుసా? హృదయంలో ఉన్న రోగం ఇది, శరీరానికి కాదు ఈ రోగం. ప్రేమించయ్యా, యేసుప్రభు నిన్ను ప్రేమించి నన్ను ప్రేమించి క్షమించిన, నువ్వు కూడా ప్రేమించరాదు ఎదుటి. నువ్వు ప్రేమలో ఎక్కువ అభివృద్ధిగా. ఎందులో అభివృద్ధి కావాలా? ప్రేమలో. ప్రేమ. కొంతమంది నేను చూస్తాను మన సంఘంలో కూడా చాలా ప్రేమ కలిగిన వాళ్ళు ఉన్నారు, చాలా ప్రేమ లేని వారు కూడా ఉన్నారు. ప్రేమ కలిగిన వాళ్ళు ఉన్నారు, హృదయంలో ప్రేమ లేని వారు కూడా ఉన్నారు. ఎవరికి లాభం దేవుని దగ్గర? చెప్పాలి, ప్రేమ కలిగి ఉన్న వారే లాభం పొందుకుంటారు దేవుని దగ్గర. ఎందుకంటే ప్రేమ గల దేవుడు ఆ ప్రేమ కలిగిన మనసును ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఏదైనా జరగని నువ్వు ప్రేమించడం నేర్చుకో. ఈర్ష్యలు, పగలు, చాడీలు దేవుడు ఉండడు హృదయంలో. హల్లెలూయా. 1 తిమోతి 4:15 చదువుకొని ప్రార్థన చేసుకున్నాం. 1 తిమోతి 4:15. దేవుడు ఎంత చక్కగా మాట్లాడే దేవుడు ఆయన అంటే. 1 తిమోతి 4. నీ అభివృద్ధి అందరికి తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించుము, వీటి అందే సాధకము చేసుకొనుము. చాలు బ్రదర్, ఇప్పుడు దేవుని స్తోత్రం కలగాలి. హల్లెలూయా. ఇప్పుడు మనం ఏం చేయాలంట? నీ అభివృద్ధి తేటగా కనబడాలి. ఫస్ట్ దేవుని కనబడాలా. ఎవరు కనబడాలమ్మా? దేవుని కనబడాలా. ఇరుగు పొరుగు వారికి కూడా కనబడాలి నీ అభివృద్ధి. హల్లెలూయా. ఎవరు కనబడాలా? అందరికీ నీ అని ఉంది అక్కడ. ఏమనుంది? అందరికి. నీ అభివృద్ధి అందరికి తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించు. ఇవే మనసులో పెట్టుకో. నేను దేవుని ముందు నిష్కపటంగా కనబడాలి, ఏం చేయాలన్నది వీటినే మనసులో ఆలోచన చేయి అన్నాడు. ఒకవేళ ఇవి లేవా, సాధకం చెయ్యి అంటే వాటిని బాగా అలవాటు చేసుకో అంటున్నాడు దేవుడు. దేవుని స్తోత్రం కదా. హల్లెలూయా. హల్లెలూయా. ఏం చేయాలి? అలవాటు చేసుకో. ప్రేమ కలిగి మాట్లాడలేకపోతున్నావా? మాట్లాడడం అలవాటు చేసుకో. ప్రేమ కలిగిన ఆలోచన చేయలేకపోతున్నావు హృదయంలో. ఎప్పుడు దుష్ట ఆలోచనలు, దరిద్ర ఆలోచనలు, ఎప్పుడు ఎదుటి వారి మీద ఒక నిష్ఠూరం పెట్టే ఆలోచనలేనా? వద్దు తల్లి, అవి వదిలిపెట్టు. సాధకం చేయి. దేని విషయంలో? ప్రేమలో అభివృద్ధి కావడానికి సాధకం చేయి. ఎందులో అభివృద్ధి కావాలి మనము? 2 టాపిక్స్, ప్రేమలో, కృపలో. ప్రేమలో, కృపలో. సరే, 2 టాపిక్స్ మనకి ఇప్పుడు ఏంటివి? ప్రేమలో అభివృద్ధి కావాలా, కృపలో. పొర్రపాటును కూడా ఎదుటి వ్యక్తిని మనము దూషించకూడదు. ఎవరి హృదయం పాడవుతుందయ్యా? ఇప్పుడు ఒక వ్యక్తి ఎదుటోని ఎప్పుడు నిష్ఠూర పెట్టే మాటలు మాట్లాడితే ఎవరి హృదయం పాడవుతుంది? వానికి వినపడదు, ఎదుటోడికి వినపడదు, కానీ వీడి హృదయం అంతా నిండిపోతుంది చెత్తతో. నిజమా కాదా? నిజమేనా? మరి ఇలాంటి హృదయంలో దేవుడు ఉంటాడా? ఎవరి హృదయంలో దేవుడు ఉంటాడు? ప్రేమ కలిగిన హృదయంలో దేవుడు ఉంటాడు. హల్లెలూయా. ఎవరి హృదయంలో ఉంటాడు? నువ్వు ప్రేమతో నింపుకో, నువ్వు ప్రేమ మొత్తం నీ హృదయం నింపుకో, నీ దగ్గర వచ్చి ఉంటాడు దేవుడు. దేవుని సోదరుడు నీతో నడుస్తాడు, నీతో మాట్లాడతాడు, నీతో ఆయన ప్రజల మధ్యలో సంచరిస్తాడు. దేవుని స్తోత్రం కనుక. ఇంకా లోతుకు చెప్పాలి కానీ ఆయన వారిలో నివసించి సంచరించును అని వాక్యం రాయబడింది. నువ్వు ప్రేమతో ఉంటే నీలో దేవుడు వచ్చి నీతో పాటు ఆయన లోకంలో తిరుగుతాడంట. చెప్పండి, మనం ఏం చేసుకుంటున్నాం? మనము పొరపాటున కూడా ఈర్ష, కక్షలు, పగలు, ద్వేషాలు పెట్టుకోవద్దు. హృదయం అంతా ఎట్టుండాలి? ప్రేమతో ఉండాలి. ఎట్టుండాలి? ప్రేమ. తర్వాత ఎట్టుండాలి? కృప. దేవుని కృప గుర్తు చేసుకోవాలి. ప్రేమ, కృప, కరుణ, దయ, దాక్షిణ్యం. మాట నీ నోట్లోంచి ఒక మంచి మాట మాట్లాడి ఎదుటి వ్యక్తికి ఆశీర్వాదం వచ్చేస్తుంది. హల్లెలూయా. ఏదైనా బాధ వచ్చినప్పుడు ఒకటే చెప్పు, ఎందుకు బాధపడుతున్నావు? ప్రార్థన చేద్దాం. ప్రేమతోటి ఆ మాట చెప్పు. ఆ ప్రార్థన దేవుడు వింటాడు. దేవుడి మాటలు దీవించును. ఆమేన్.
ప్రార్థన చేసుకుందాం. చాలా మంచి వర్తమానం దేవాదేవుడు మనకు అనుగ్రహించాడు కాబట్టి మనం దేవునికి అడిగిన రీతిగా మన హృదయాల్లో మనం ఏం కలిగి ఉన్నామో దేవుడు స్వచ్ఛముగా, స్వేచ్ఛగా, సూటిగా మన హృదయాలలో ఉన్నటువంటి ప్రతి కల్మషాన్ని తీసివేయటానికి ఆ మహా గొప్ప దేవుడు అందించినటువంటి వాక్కును బట్టి నిజమే మన హృదయాలు ఒకవేళ ప్రేమించేటటువంటి మనస్తత్వం కలిగి లేకపోతే, క్షమాగుణం కలిగేటటువంటి మనస్తత్వం కలిగి లేకపోతే, విశ్వాసంలో మనము బలహీనంగా ఉన్నాం, అభివృద్ధి కలిగి లేము. మనకు మనమే ఇదిగో నేను క్రీస్తులో సరైనటువంటి స్థితిలో ఉన్నాను అని అనుకుంటే, ఇదిగో దేవుని వాక్యమే సెలవిస్తుంది, మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటున్నారు. ఆ విధంగా కాకుండా ఇదిగో నీ విశ్వాసం ఎలా ఉందో, నీ హృదయం ఎలా ఉందో, ప్రేమించే విధానంలో, క్షమించే విధానంలో, సమస్త జాగ్రత్తలు తీసుకునేటటువంటి విషయంలో, జ్ఞానం విషయంలో, ఉపదేశం విషయంలో, దేవుని వాక్కు విషయంలో అసలు మనం పూర్తిగా సంపూర్ణంగా ఇప్పటికీ ఉన్నామా లేదా అని ఒక ప్రశ్నగా దేవాదేవుడి రాత్రికాల సమయపు ఉపదేశంలో మనల్ని హెచ్చరించి ఉంటున్నాడు. ఒక్కసారి నీ భక్తి జీవితాన్ని ఒక్కసారి ఈ మాటల యందు, చెప్పబడిన మాటల యందు ఒక్కసారి గుర్తు చేసుకో. ఎక్కడ లోపముంది, ఏ రీతిగా క్రీస్తులో నువ్వు ఉన్నావు, ఇంకను నీ తోటి వారినైనా, నీ దగ్గరి వారినైనా, నీకు తెలిసిన వారినైనా, నీకు దూరంగా ఉన్నటువంటి వారినైనా ఇంకను ప్రేమించలేకపోతున్నావా, క్షమించలేకపోతున్నావా? అయితే నువ్వు క్రీస్తు యందు సంపూర్ణ జ్ఞానము కలిగి లేవు అని ఆ మహా గొప్ప దేవుడు సెలవిచ్చిన ప్రతి మాట నీ కొరకే, నా కొరకే, మన కొరకే. మనం తేజోవాసుల స్వాస్థ్యములో సదాకాలం నిలిచి ఉండాలి అంటే ఆ మహా గొప్ప దేవుడు అందించిన ఈ మాటల సంపూర్ణతలో మనము సంపూర్ణము చేయబడాలి, పరిపూర్ణత కలిగి ఉండటకే ఇదిగో ఆ మహా గొప్ప దేవుడు ఇచ్చినటువంటి ఈ రాత్రికాల సందేశమును బట్టి ఒక్కసారి మన హృదయాలను పరిశీలన చేసుకుంటూ నిజమే ఈ కడవరి అంత్య దినాల్లో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నా కొరకే, మన కొరకే, మనందరి కొరకే మనం మాట్లాడుతున్నాడు. సరి చేసుకునేటటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయేమో. నీ హృదయంలో నువ్వు అనుకోవచ్చు, నా హృదయంలో నేను అనుకోవచ్చు, మన హృదయాలు మనం అనుకోవచ్చు, మన హృదయంలో ఉన్నది ఎవరికి తెలుసు అని. కానీ ప్రభు అంటున్నటువంటి మాట, మన నోటి నుండి ఒక మాట రాకమునిపే అది పూర్తిగా ఆయనకు తెలుసట. ఏది దాచిపెట్టలేము, ఏది మరుగు చేయలేము ఆయన కనుదృష్టికి. ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఎందుకో ఈ కృతజ్ఞత ప్రార్థన కూడికలో మన హృదయాలను ఉద్దేశించి ప్రభు మనతోనే మాట్లాడాడు. ప్రభు సన్నిధానంలో ఎన్నో విపత్తులు, ఎన్నో మనం చూస్తూ ఉన్నాం. కానీ మహా గొప్ప దేవుడు ఇప్పటికీ మనల్ని ప్రేమించి క్షేమకరంగా నిలబెట్టి ఇంకను కాచి కాపాడుతున్నాడంటే మన ఎదుట నుండి ఫలించే వారముగా మనం ఉండాలని కోరుకుంటున్నాడేమో. ఫలాలు ఇచ్చే చెట్టు ఏ రీతిగా అది అభివృద్ధి చెందుతుందో, ఎలా విస్తరిస్తుందో, అనేకుల ఆకలి ఎలా తీరుస్తుందో, అనేకుల దాహం ఎలా తీరుస్తుందో అలా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడేమో. ఆయన దీర్ఘశాంతము మన పట్ల చూయించి ఇంకను నా కుమారులు, నా కుమార్తెలు, నా బిడ్డలు ఇదిగో రానున్నటువంటి దినముల్లో లేక ఈ రోజు నుండే నా బిడ్డలు నా మాటల యందు మెలకువ కలిగి, భయభక్తులు కలిగి వారిని వారు సరి చేసుకుంటారేమో అని ఆ మహా గొప్ప దేవుడు హెచ్చరించి ఉన్నాడు. కాబట్టి మనల్ని మనం సరి చేసుకుందామా? ప్రభు సన్నిధానంలో ఉన్నటువంటి నీవు, నేను, మనమందరము కూడా ఈ రాత్రి కాల సమయంలో మనతో మాట్లాడినటువంటి ఆ మహా గొప్ప దేవుని మాటలను బట్టి మనల్ని మనం సరి చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం, చివరి ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి ప్రవీణ్ బ్రదర్ గారు చివరి ప్రార్థన చేస్తుండగా అందరం ఏకీభవిద్దాం, నోరు తెరచి నీ సన్నిధిలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోయ్యా అని చెప్పబడిన మాటను బట్టి అందరం ఏకీభవిద్దాం. అందరం స్వరాలెత్తుదాం. రాత్రికాల సమయమందు
యేసయ్యా, ఆయన మనతో ముఖాముఖిగా మాట్లాడి తండ్రి నీకే స్తోత్రం. దైవజనుని ద్వారా విత్తబడిన ప్రతి మాటలో యేసు, నిజముగా జీవము కలిగినటువంటి మాటలుగా హృదయములో విత్తి ఉండగా అవి బహుగా ఫలించులాగున దేవాది దేవుడు నీరు కట్టి ఫలింపజేయులాగున ఈ రాత్రి కాల సమయం ముందు అడుగుదాము. ప్రభువా స్తోత్రములు నాయన, స్తోత్రములు తండ్రి. అయా యుగ యుగాలు నాయన మమ్మేలే దేవుడవు గనక ప్రభువా, నిత్యము నడిపించటానికి ప్రభువా బలపరిచిన దేవుడవు నా తండ్రి, నీకే స్తోత్రములైన. నీ జ్ఞానమైన వాక్యమును మాకు ఈరోజు బోధించి ఉన్నావు ప్రభువా. ఎంత గొప్ప దేవుడవు నాయన. విశ్వాసమందును నాయన, కృపయందును ప్రభువా, ప్రేమయందును నాయన, సమస్తమైన జ్ఞానమందును ప్రభువా మేము ఎదిగి విస్తరించాలని ప్రభువా, బహుగా ఫలించాలని నాయనా స్తోత్రములు తండ్రి. అయా అంతట విస్తరించి నాయనా స్తోత్రములు తండ్రి, నీ నామమును ఘనపరచాలని, నీకు మాదిరికరమైన జీవితము మేము జీవించాలని ప్రభువా. యేసయ్యా స్తోత్రములు తండ్రి, నీ వెలుగు మార్గములో మేము నడవాలని నాయన, బలమైన అడుగులు వేయాలని ప్రభువా స్తోత్రములు తండ్రి. ఈరోజు మాతో మాట్లాడి ఉన్నారు తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. ఈ రాత్రికాల సమయమందు నాయన, ఇదిగో ప్రభువా స్తోత్రములు తండ్రి, ఆకాశపు ప్రణయ ద్వారములను విప్పిన తండ్రి, ఇదిగో ప్రభువా నీ మందస్సపు వెలుగు నాయన మాపై కుమ్మరించండి నాయన. ఇదిగో మా హృదయాలలో నీ మందస్సపు వెలుగు నుంచండి ప్రభువా. ఇదిగో ప్రభువా స్తోత్రములు తండ్రి. అయ్యా మాతో అనేక కోణాలలో మాట్లాడి ఉన్నావు దేవా, నిజముగానే నాయన. విశ్వాసములో సాగుట ఎంతో ప్రయోజనకరము నాయన, స్తోత్రములు తండ్రి. విశ్వాసము ద్వారా సమస్తమును పొందుకునవచ్చు నాయన. నీ భక్తులు అనేక విషయాలలో నాయనా స్తోత్రములు తండ్రి స్థిరపరచబడ్డారు నాయన, బలపరచబడ్డారు తండ్రి, అభివృద్ధి జరిగించుకున్నారు నాయన. వారి ఆత్మీయ జీవితమును నాయన విశ్వాసము ద్వారా బహుగా కట్టుకున్నారు నాయన. ఎంతో గొప్ప దేవుడవు నా తండ్రి. అయా స్తోత్రములు తండ్రి, పరిశుద్ధుడా. అభివృద్ధి అందు నాయన మనస్సు నుంచాలి తండ్రి. అవును ప్రభువా, నీవిచ్చే దీవెనల వైపు నాయన, నీవిచ్చే ఆశీర్వాదముల వైపు నాయన, నీవిచ్చే భౌతికమైన వరముల వైపు నా తండ్రి, ఆశీర్వాదముల వైపు నాయన, ఆత్మీయ వరముల వైపు నా తండ్రి, ఆత్మీయ ఆశీర్వాదాల వైపు నా తండ్రి బహుగా కనిపెట్టుటకు నాయన ప్రేమ కలిగి జీవించమని అంటున్నావు దేవా. స్తోత్రములు రాజా. అవును నాయన, ఎన్ని వరాలు కలిగి ఉన్నప్పటికీ నా తండ్రి, నీ ప్రేమ అనే వరమును కలిగి ఉన్నట్లయితే నా తండ్రి అన్నీ జయించిన వారమే అంటున్నావు దేవా. దీన మనస్కులై నీ యొద్ద కనిపెట్టుకొనుడి అని అంటున్నావు దేవా. దీన మనసు గల వారి యొద్ద నేను స్థిర నివాసము చేస్తానన్నావు దేవా. ఎంతో గొప్ప దేవుడవు తండ్రి. ఈ రాత్రికాల సమయమందు నాయన యథార్థ హృదయులమై, నీ యందు భయభక్తులు గలవారమై ప్రభువా, నిత్య సంతోషములు గలవారమై తండ్రి, నీ ఆత్మశక్తి గలవారమై ప్రభువా, నిత్యము బలమైన అడుగులు వేస్తున్నాయన. అయా నీ సారూప్యములోనికి నిత్య నూతనముతో అభివృద్ధి చెందుటకు నా తండ్రి, నిత్యము నాయన నీ సారూప్యంలోనికి మార్చుబడి నాయన అనేకులకు మాదిరికరమైన జీవితము జీవించటానికి నా తండ్రి నువ్వు ఈరోజు ఇచ్చినటువంటి గొప్ప బహుమానమును బట్టి నీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు రాజా. అయా స్తోత్రములు నాయన. నీ కృపయందు నాయన అభివృద్ధి పొందాలని నీ వాక్యం సెలవిస్తుంది నా తండ్రి. అవును ప్రభువా, నిత్యము నీ కృప పొంది నాయన, అయా నిత్యము నీ కృప పొంది ప్రభువా స్తోత్రములు రాజా అనేకులకు తలగా మార్చబడుదుము కాక నా తండ్రి. ఎంత గొప్ప దేవుడవు నాయన, స్తోత్రములు రాజా. ఇదిగో నాయన ఇక్కడ విత్తబడిన ప్రతి మాటను బట్టి నీకే వేలాది కోటాను కోట్ల వందనములు, స్తుతులు, స్తోత్రాలు రాజా. అయా ఇదిగో నాయన ఈ కుటుంబమును బట్టి ప్రార్థిస్తున్నాము దేవా. బ్రదర్ స్టీఫెన్ను బట్టి, అంజులతను బట్టి ప్రార్థిస్తున్నాము నాయన. వారిరువురిని మీరు ప్రేమించి ఇచ్చినటువంటి 3 పిల్లలను బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. స్తోత్రములయ్యా. అయా తన సహోదరుల కుటుంబాన్ని బట్టి నాయన, సహోదరినీల కుటుంబాలను బట్టి ప్రార్థిస్తున్నాము దేవా. అవును నాయన, ప్రేమయందు వేరుపారి నా తండ్రి, వారు మీకు మాదిరికరమైన జీవితము జీవించుదురు గాక నా తండ్రి. నజరేయుడైన యేసు క్రీస్తు నామములో నీ ప్రేమలో నాయన బహుగా ఫలించుదురుగాక నా తండ్రి. అవును నాయన, దీన మనసు కలిగిన ఆయన, అయా స్తోత్రములు తండ్రి, యథార్థ హృదయము కలిగిన ప్రభువా ఈ కుటుంబము జీవించును గాక నా తండ్రి. అయా స్తోత్రములు తండ్రి. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకును గనక ప్రభు
అయా స్తోత్రములు రాజా, అన్ని జ్ఞానమును ఈ కుటుంబంలో నిలబెట్టండి నాయన. యేసుక్రీస్తు నామములో నా రాజా నీకే వందనములు దేవా. నీకు మాదిరికరమైన జీవితం జీవించాలంటే ప్రభువా వివేక హృదయములు కావాలి నాయన. వివేక హృదయాలు ఈ కుటుంబంలో దయచేయండి నాయన. స్తోత్రములు తండ్రి. అవును ప్రభువా స్తోత్రములు నాయన. నిన్ను నమ్మిన బిడ్డల యొక్క మాటలు విలువైనవిగా ఉంటున్నాయి నాయన. నోటికి మాట రాకముందే అవి మీరు అందించేవారుగా ఉంటారు ప్రభువా. నీ వైపు చూసి నా తండ్రి అయా స్తోత్రములు తండ్రి. నిన్ను అడిగే ప్రతి మాటను నాయన వీరు పొందుకొని రాజా అనేకులకు ఆశీర్వాదకరంగా ఇది మొదలుకొని వందురుగాక నా తండ్రి. యేసయ్యా నీకే వందనములు స్తుతులు స్తోత్రాలు నాయన. నీవు మాత్రమే దీవించే దేవుడవు నాయన. నీవు మాత్రమే ఆశీర్వదించే దేవుడవు తండ్రి. నీ వైపు చూసిన ప్రతి ఒక్కరిని నాయన వెలిగించే దేవుడవు నాయన. అయా నీకు వందనములు ప్రభువా. ప్రతి చీకటిని, అంధకార శక్తులను, మంత్రశక్తులను, దుష్ట శక్తులను యేసు నామములో లయపరుస్తున్నాము నాయన. ఇదిగో ఈ రాత్రి కాల సమయమందు నాయన నీ అగ్ని అనే కంచె కాపుదల ఈ గృహం చుట్టూ ఉండునుగాక నా తండ్రి. అయ్యా వీరి రాకపోకలయందు నీ దూత కావలి ఉండి రక్షించును గాక నా తండ్రి. అవును ప్రభువా, నీ యందు భయభక్తులు గల వారి చుట్టూ నీ యొక్క దూత కావలి ఉండి రక్షించునని నీ వాక్యం సెలవిస్తుంది ప్రభువా. 34వ అధ్యాయంలో నాయన కీర్తనల గ్రంథంలో నా తండ్రి మీరు తెలియపరిచి ఉన్నారు నాయన. ఎంతో గొప్ప దేవుడవు నాయన. 91వ కీర్తనలో నాయన మీరు తెలియపరిచి ఉన్నారు నాయన. గొప్ప దేవా నీకే స్తోత్రములు నాయన. వీరు చేయి పెట్టి చేస్తున్న ప్రతి పనిని దీవించి ఆశీర్వదించండి నాయన. ఇదిగో ప్రభువా స్తోత్రములు రాజా. ఇక్కడికి వచ్చిన మా అందరిని మీరు దృష్టిస్తున్నందుకు వందనాలు దేవా. ఈ గృహమును దృష్టించినందును బట్టి నీకు వందనాలు దేవా. ఇదిగో నాయన ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డను నాయన సమాధానము చేత నింపి పంపమంటూ యేసయ్యా నీకే వేలాది కోటాను కోట్ల వందనములు, కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేసుకుంటాం. నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో, ఘనమైన నామములో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ